ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఉడికించిన ఎగ్స్ దాంట్లో ఫ్రై చేసుకోండి. పసుపు ఉప్పు వేసుకొని అది తీసేసి దాంట్లో సాజీరా, నేను సాజీరా వేసుకుంటానండి కంపల్సరీ. సాజీరా, జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై అయినాక కలుపుకోండి. అది కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయినాక మేతి వేసేసేయండి. మేతి వేసినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. కొంచెం మెంతికూర ఫ్రై అయిపోయినాక టమాటాని యాడ్ చేసుకోండి. టమాటాని కూడా మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. కొంచెం ఫ్రై అయినాక కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని దాన్ని సిమ్లోన కొంచెం ఉడకనివ్వండి. టమాటాని ఉడకనివ్వండి. అట్లనే కొంచెం సేపు ఉడికినాక టమాటా చక్కగా ఫ్రై అయిపోయినాక కొంచెం లైట్గా వాటర్ పోసి కలపండి. మంచిగా అన్నీ వేసినాక కొంచెం వాటర్ పోసి సిమ్లో టమాటాని ఉడికించండి. దాని తర్వాత టమాటా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించినాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.